Hi guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈ రోజు వీడియో ఒక గెట్ రెడీ విత్ మీ అన్నమాట. ఈ సింపుల్ మేకప్ లుక్ ని నేను ఎలా క్రియేట్ చేశానో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను మూవీకి వెళ్తున్నాను, పనిలో పని నేను రెడీ అవ్వడాన్ని నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా ఈ లుక్ని రిక్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక మూవీకి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, చిన్న చిన్న అకేషన్స్కి మీరు ఎక్కువగా మేడప్గా కనిపించకూడదు అనుకున్న దగ్గరికి ఇలాంటి లుక్ని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఈ అఫోర్డబుల్, ఈజీ, తక్కువ ప్రోడక్ట్స్తో చేసిన మేకప్ లుక్ని నేను ఎలా చేశానో చూడాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు నేను మీకు ఒకసారి జనవరి 1 చేసిన వీడియోలో చెప్పాను, ప్రతి వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో షేర్ చేసుకుంటానని. బట్ యు నో మీ, ఐఎమ్ సో స్టూపిడ్. నాకు గుర్తుండవు అనమాట ఇలాంటివి. నేను చాలా వీడియోస్లో మర్చిపోతూ ఉంటాను. సో ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో చెప్పాలని నేను గుర్తుపెట్టుకొని ట్రై చేస్తాను. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత, అంటే హార్ట్ బీట్ స్టాప్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ మాత్రం ఇంకో 7 minutes వరకు యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఆ 7 minutesలో ఆ బ్రెయిన్ చేసే పని ఏంటంటే, మీ లైఫ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని, హ్యాపీ ఇన్సిడెంట్స్ని, సాడ్ ఇన్సిడెంట్స్ని, అంటే మీ లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని ఒక రివైండ్ చేసి మీకు చూపిస్తుంది అనమాట. చిన్న మూవీ లాంటిది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్స్ చూస్తుంటాం కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ లాంటిది అనమాట. ఇలాంటి ఐడియాస్ నుంచే పుట్టుకొస్తాయేమో ఈ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లు. సో అదనమాట ఈరోజు నేను మీతో చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ లిప్స్టిక్ వాస్ ఫ్రమ్ NY Bay. నేను ఈ లిప్స్టిక్ని ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ ఇది నాకు సూట్ అయిన పర్ఫెక్ట్ న్యూడ్ కలర్ అనమాట. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ లిప్స్టిక్. ఐ జస్ట్ లవ్ దిస్ అనమాట. సో మీకు కనుక లిప్స్టిక్స్ కావాలనుకుంటే నేను ఈ లిప్స్టిక్తో పాటు కొనుక్కున్న మిగిలిన పర్పుల్ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి నేను ఒక హాల్ వీడియో చేస్తాను. అందులో దీని లింక్స్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మీకు కావాలంటే మీరు వాటిని పర్చేస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ నేను ఖాదీ హెర్బల్స్ నుంచి అలోవెరా జెల్ తీసుకొని నా ఫేస్ని మాయిశ్చరైజ్ చేశాను. ఆ తర్వాత ఈ బోరోలిన్తో నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకున్నా. ఇప్పుడు బ్లూ హెవెన్ నుంచి ప్రైమర్ తీసుకొని నా ఫేస్ మొత్తం దీన్ని బాగా అప్లై చేస్తున్నాను. ఇది సిలికాన్ బేస్ ప్రైమర్ అనమాట. స్కిన్లోకి అలాగే సింక్ అయిపోతుంది. మీకు ఈ స్టిక్గా ఎలాంటి ఫీలింగ్ అనిపించదు. అండ్ మీ మేకప్ చాలాసేపు స్టిక్ అయి ఉంటుంది. బయటకు వెళ్ళాలంటే కాస్త ఎక్కువసేపు తిరుగుతాం కాబట్టి కొంచెం ఈ బేసిక్ కేర్ తీసుకోవడం పర్లేదన్నమాట. ఇప్పుడు నేను మీనా నుంచి ఐబ్రో పెన్సిల్ తీసుకుని నా ఐబ్రో షేప్ చేస్తున్నాను. ఈరోజు వెరైటీగా ఫస్ట్ ఐబ్రోస్తో స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది. అండ్ మీకు కనుక ఐబ్రో షేప్ చేసుకునే అలవాట్లైనట్టయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా డిఫరెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మీ ఫేస్కి ఒక డిఫైన్డ్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఐబ్రోస్ని ఓవర్ డూ చేస్తే కూడా చూడడానికి బాగోదు. జస్ట్ మీ ఐబ్రోస్లో ఖాళీ స్పేసెస్ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేస్తే చాలన్నమాట. ఆ ఉన్న షేప్ని కొంచెం డిఫైన్ చేయండి. అండ్ అది చాలా బాగుంటుంది. నేను బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను, నా థిక్ ఐబ్రోస్ కాబట్టి. మీరు బ్రౌన్ కూడా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఐబ్రో కలర్. ఆ తర్వాత దానిలోనే వచ్చిన బ్రష్తో నేను ఐబ్రోస్ని కోమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గార్నియర్ నుంచి బీబీ క్రీమ్ తీసుకొని నా ఫేస్ అంతా దీన్ని డాట్ డాట్ చేసి బ్రష్తో అప్లై చేస్తాను. అండ్ ఫౌండేషన్స్ అవి వేసుకోవడానికి పెద్ద అకేషన్ ఏం కాదు కదా, జస్ట్ జనరలీ షాపింగ్ వెళ్ళడానికి, మూవీకి వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి ఇంతకన్నా మేకప్ వేసుకుంటే బాగోదు. సో నేను బీబీ క్రీమ్ అప్లై చేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ బీబీ క్రీమ్ని చేత్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ వద్దనుకుంటే లాక్టోకాల్మైన్ లాంటి ఏదైనా టింటెడ్ మాయిశ్చరైజర్ని కూడా యూస్ చేసి మీ ఫేస్ని అలాగే రెడీ చేసేయచ్చు అనమాట. సో బీబీ క్రీమ్ అప్లికేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. నా ఫేస్లో ఒక చిన్న సైజ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఫ్యాక్టరీలోంచి ఆయిల్ బయటికి రాకుండా నేను కాంపాక్ట్ పౌడర్తో దాన్ని సెట్ చేస్తాను అనమాట. మీరు కనుక డ్రై స్కిన్ అయితే అవసరం లేదు. అండ్ నేను లాక్మే నుంచి వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లాక్మే ఇన్స్టా లైనర్ తీసుకుని నా ఐ లైనర్ డ్రా చేస్తున్నాను. మీకు కనుక ఐ లైనర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు మస్కరా లేదా కాజల్, మీకు ఈ మూడిట్లో ఏది నచ్చితే అది చేయొచ్చు. నేను 3 చేస్తాను ఎందుకంటే నాకు ఐ మేకప్ అంటే చాలా ఇష్టం కాబట్టి. అలాగని నోగా ఐ షాడోస్ లాంటివి చేయట్లేదు. జస్ట్ లైనర్, కాజల్ అండ్ మస్కరా అప్లై చేస్తున్నాను. మీకు కనుక ఇష్టం లేనట్టయితే, పేషెన్స్ లేనట్టయితే, టైం అయిపోతుంటే జస్ట్ మస్కరా అప్లై చేసుకున్నా చాలు. కానీ మస్కరా స్కిప్ చేయొద్దండి. మీ ఐస్కి, మీ ఫేస్కి ఒక డిఫైన్డ్ లుక్ని ఇచ్చేది మస్కరానే అనమాట. సో ఐ లైనర్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఎల్ఐటీ నుంచి ఐబ్రో కాజల్ తీసుకొని నా వాటర్ లైన్ని ఫిల్ చేస్తున్నాను. మీ కళ్ళు చిన్నవైతే వాటర్ లైన్ వదిలేసి ఆ కింద ఉన్న లైన్ని ఫిల్ చేశారంటే మీ కళ్ళు ఇంకా పెద్దగా కనిపిస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మేకప్ మస్కరా అనమాట. నేను మెబ్లిన్ నుంచి హైపర్ కర్ల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా వాటర్ ప్రూఫ్ది తీసుకొని నా ఐస్కి అప్లై చేస్తున్నాను. జస్ట్ మీ ఐ లాషెస్లో దీన్ని ఇలా ప్లేస్ చేసి విగల్ చేయండి చాలు. మస్కరా అప్లై చేస్తే మీ ఐస్ వైడ్ ఓపెన్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇది నా ఫేవరెట్ మస్కరా, ట్రై చేయండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంది ఇది. నేను ఆల్రెడీ కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను అనుకుంటాను. ట్రై ఇట్ నో. ఇప్పుడు నేను ఎన్వైబీ నుంచి లిప్ క్రయాన్ తీసుకుంటున్నాను. ఇది షేడ్ 03 సిటీ ఫీల్డ్ కాట్ ఓన్డ్. ఇది ఒక మంచి న్యూడ్ కలర్ అనమాట, ఎవరికైనా సూట్ అయ్యే న్యూడ్ కలర్. అండ్ ఐ లవ్ దిస్ షేడ్, రియలీ ఐ లవ్ దిస్ షేడ్. చూసారా ఎంత బాగా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందో. ఓ మై గాడ్, ఐ రియలీ లవ్ దిస్. ఇప్పుడు నేను బ్లూ హెవెన్ నుంచి డైమండ్ బ్లష్ ఆన్ ఇన్ ద షేడ్ 504 తీసుకుంటున్నాను. దీంతో నా చీక్స్ని లైట్గా బ్లష్ చేస్తాను. చిన్న చిన్న అకేషన్స్కి ఎంత ఓవర్ బోర్డ్గా మేకప్ చేసుకోకపోయినా బ్లష్ యాడ్ చేస్తే మీ ఫేస్లో ఒక హెల్దీ గ్లో కనిపిస్తుంది అనమాట, పింకీగా క్యూట్గా. అంతే, నా మేకప్ అయిపోయింది. నేను దీన్ని బిందీతో కుంకుమతో పే చేశాను. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు కనిపిస్తాను అనమాట, నా హెయిర్ స్టైల్ కూడా చేసుకుని. సో ఇదన్నమాట నా కంప్లీటెడ్ లుక్. నేను దీన్ని లైట్ రేడియం గ్రీన్ అండ్ వైట్ కలర్ డ్రెస్తో పేర్ చేశాను. అండ్ ఈ గ్రీన్ కలర్ బింది పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ డ్రెస్కి సూట్ అయ్యేటట్టు మీరు ఇంకేదైనా ఇందులో కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ లుక్ని చాలా సింపుల్గా పెట్టాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.